హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చరిత్రను గురించి తెలిపేటువంటి చారిత్రక ఆధారాలలో ప్రముఖమైన సాహిత్య ఆధారాల గురించి తెలుసుకుందాం. చారిత్రక ఆధారాలలో సాహిత్య ఆధారాలు అనేవి చాలా ముఖ్యమైనవి. ఇవి సమకాలీన సమాజపు పరిస్థితులను ప్రతిబింబిస్తాయి. సాహిత్య ఆధారాలను మనము రెండు రకాలుగా చెప్పవచ్చు. ఏవంటే దేశీయ సాహిత్య ఆధారాలు, విదేశీ సాహిత్య ఆధారాలు. దేశీయ సాహిత్య ఆధారాలలో మనకు రెండు రకాల రచనలు కలవు. అవేవంటే మతపరమైన రచనలు, లౌకిక రచనలుగా విభజించడం జరిగింది. ఇప్పుడు మనము మొట్టమొదట దేశీయ సాహిత్య ఆధారాల గురించి తెలుసుకుందాం. దేశీయ సాహిత్య ఆధారాలు అంటే అవి ఇక్కడే రూపుదిద్దుకున్న ఆధారాలు అని అర్థం. అంటే మన దేశంలోనే అవి రూపొందినటువంటి ఆధారాలని అర్థం చేసుకోవచ్చు. ఈ ఆధారాలు చరిత్ర రచనకు ఎంతగానో ఉపకరిస్తున్నాయి. ప్రాచీన భారతదేశ సాహిత్యం చాలా వరకు మతపరమైన అంశాలకు ప్రాధాన్యత ఇచ్చింది. ప్రాచీన భారతదేశ సాహిత్యం ఎలాంటిది అంటే మతపరమైన అంశాలకు ప్రాధాన్యత ఇచ్చినటువంటిది అని చెప్పొచ్చు. ఇక్కడ ఇవన్నీ మన భారతదేశ చరిత్ర పునర్నిర్మాణానికి ఎంతగానో దోహదపడుతున్నాయి. ఏవన్నీ అంటే దేశీయ సాహిత్య ఆధారాలు. నెక్స్ట్ మతపరమైన సాహిత్యం. ప్రాచీన భారతదేశంలో రచనలన్నీ దాదాపుగా చాలా వరకు మతపరమైనవిగా ఉన్నాయి. అయినప్పటికీ వీటిలో చారిత్రక వ్యక్తులు మరియు చారిత్రక సంఘటనల గురించి కూడా రాయబడ్డాయి. సమకాలీన ఆర్థిక సామాజిక పరిస్థితులను ఈ రచనల నుంచి గ్రహించి చరిత్ర పునర్నిర్మాణం చేయవచ్చు. మనకు చరిత్ర పునర్నిర్మాణానికి సహకరించేటువంటివి ఏవంటే సమకాలీన ఆర్థిక సామాజిక పరిస్థితులు. నెక్స్ట్ మనము సాహిత్య ఆధారాల్లో బ్రాహ్మణిక గ్రంథాల గురించి తెలుసుకుందాం. బ్రాహ్మణిక గ్రంథాలు లేదా వేద సాహిత్యం ప్రాచీన భారతదేశ చరిత్ర పునర్నిర్మాణానికి ముఖ్యమైన ఆధారంగా ఉంది. ఏదంటే బ్రాహ్మణిక గ్రంథాలు. ఈ బ్రాహ్మణిక గ్రంథాలు ఏ భాషలో రాయబడ్డాయి అంటే సంస్కృత భాషలో రాయబడ్డాయి. అసలు ఈ బ్రాహ్మణిక గ్రంథాలు ఏవి అంటే ఇందులో పేర్కొనదగ్గవి, పేరు పొందినవి ఏవంటే వేదాలు, వేదాంగాలు, ఉపవేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, ధర్మశాస్త్రాలు అని చెప్పవచ్చు. మన భారతదేశంలోనే అత్యంత ప్రాచీనమైన వేదం ఏది అంటే ఋగ్వేదం. మనకు వేదాలు ఎన్ని? 4. ఏంటివి? ఋగ్వేదం, యజుర్వేదం, మనకు వేదాలు ఎన్ని అంటే 4. అవేవంటే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. అలాగే ఇంకా వేదాంగాలు, ఉపవేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, ధర్మశాస్త్రాలు ఇవన్నీ కూడా మన చరిత్ర రచనకు బాగా సహకరించినటువంటివి. ఈ ఋగ్వేదం అనేది తొలివేద కాల ఆర్యులు ఉన్నారు కదా, వాళ్ళ యొక్క రాజకీయ మన ఋగ్వేదము తొలివేద కాల ఆర్యులు ఉన్నారు కదండి, వాళ్ళ యొక్క రాజకీయ, సామాజిక, ఆర్థిక, మత పరిస్థితులను తెలియచేస్తుంది. మిగిలిన 3 వేదాలు ఉన్నాయి కదా, ఏవంటే అవి యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఇవి వచ్చేసి మలివేద కాలం నాటి ఆర్యుల జీవన విధానాన్ని ప్రతిబింబిస్తున్నాయి. తొలివేద కాల ఆర్యుల జీవన విధానాన్ని ప్రతిబింబించేది ఏదంటే ఋగ్వేదం. మలివేద కాల ఆర్యుల జీవన విధానం ప్రతిబింబించేవి ఏవంటే యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అని చెప్పవచ్చు. ఇక ఉపనిషత్తులు మన భారతీయ తాత్విక ధోరణుల గురించి వివరిస్తాయి. ఇతిహాసాలు రామాయణ, మహాభారతాలు మలివేద ఆర్యుల కాలం నాటి రాజ్య విస్తరణ, భౌగోళిక, సాంఘిక, ఆర్థిక, మత పరిస్థితుల గురించి మనకు తెలుపుతున్నాయి. అలాగే పురాణాలు మనకి ఏంటండి? అష్టాదశ పురాణాలు మనకు ముఖ్యమైన ఆధారాలుగా కూడా పేర్కొనవచ్చు. వీటిలో ప్రధానమైన పురాణాలు ఏవంటే మత్స్య పురాణం, వాయు పురాణం, భవిష్య పురాణం, విష్ణు పురాణం, భాగవత పురాణము. ఇవి మనకు చారిత్రకంగా చాలా ఉపయోగపడుతున్నాయి. మనం ఈ పురాణాల వలన, ఈ అష్టాదశ పురాణాల వలన ఏ రాజవంశాల చరిత్ర గురించి తెలుసుకోవచ్చు అంటే హర్యాంక రాజవంశం, శిశునాగ వంశం, నందవంశం, మౌర్య వంశం, శాతవాహన వంశం. ఈ రాజవంశాల యొక్క చరిత్రను మనం వేటి ద్వారా తెలుసుకోవచ్చు అంటే అష్టాదశ పురాణాల ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే మన చరిత్రకు రచనకు సహకరించేటువంటి బౌద్ధ గ్రంథాలు ఉన్నాయి. ఇవేవంటే బౌద్ధుల తాత్విక, మతపరమైన గ్రంథాలు. పాలి, సంస్కృత, మిశ్రమ సంస్కృత భాషల్లో ఈ గ్రంథాలు ఉన్నాయి. బౌద్ధ గ్రంథాలు ఏ భాషలో ఉన్నాయి అంటే పాలి, సంస్కృత, మిశ్రమ సంస్కృత భాషల్లో కలవు.
నెక్స్ట్ పాలీ గ్రంథాల గురించి తెలుసుకుందాం. పాలీ గ్రంథాలు హీనయాన బౌద్ధం పాలీ భాషను అనుసరించింది. మనకు బౌద్ధ మతం 2 శాఖలుగా విడిపోయింది కదండి. అదేదంటే హీనయానం, మహాయానం. హీనయాన శాఖ పాలీ భాషను అనుసరించింది. అలాగే మహాయానం అనేది సంస్కృత భాషను అనుసరించింది అని చెప్పవచ్చు. బుద్ధుడు మహాపరినిర్యాణం తర్వాత త్రిపీఠకాలు ఏర్పడ్డాయి. బుద్ధుడు మహాపరినిర్యాణం చెందిన తర్వాత త్రిపీఠకాలు ఏర్పడ్డాయి అని చెప్పవచ్చు. ఈ త్రిపీఠకాలు మనకు 3 భాగాలు ఏంటంటే సుత్త పీఠకం, వినయ పీఠకం, అభిధమ్మ పీఠకం. ఇవి బౌద్ధమత ధర్మం గురించి, ఆచారాల వ్యవహార గురించి, బౌద్ధ తత్వాన్ని గురించి తెలుపుతాయి. ఏవి అంటే త్రిపీఠకాలు. ఈ పీఠకాల్లో మనకు సుత్త పీఠకం అనేది బుద్ధుడి జాతక కథలను తెలుపుతుంది. మనకి ఇక్కడ బిట్టు రావచ్చండి. బుద్ధుడి జాతక కథలను తెలిపే పీఠకం ఏదంటే సుత్త పీఠకం. ఇంకా మనకు ఈ పీఠకాలలో 500 కథలు ప్రచురితమయ్యాయి. ఈ కథలు ఈ బుద్ధుని జాతక కథలు వచ్చేసి ఆనాటి రాజకీయ, సాంఘిక, మత, ఆర్థిక పరిస్థితులకు అద్దం పడుతున్నాయి అంటే ఉదాహరణగా నిలిచాయి అని చెప్పొచ్చు. నెక్స్ట్ చరిత్ర రచనకు సహకరించేటువంటి చరిత్రను తెలిపే సంస్కృత గ్రంథాల గురించి తెలుసుకుందాం. మన బౌద్ధ మతంలో ఉన్నటువంటి మహాయాన బౌద్ధము సంస్కృత భాషను అనుసరించినట్టు తెలుస్తున్నది. బుద్ధుని దేవునిగా కొలిచినటువంటి బౌద్ధమత శాఖ ఏదంటే మహాయాన శాఖ అని చెప్పవచ్చు. బోధిసత్వుడు మహాయానంలో పరిపూర్ణత పొందిన గురువుగా పూజలు అందుకున్నాడు. వీరికి తగినట్లు మహాయానులు బుద్ధుని చరిత్రను తిరిగి రాసుకున్నారు. మన మహాయాన బౌద్ధానికి ముఖ్యమైన గ్రంథం ఏదంటే వైపుల్య సూత్రం అని చెప్పవచ్చు. మహాయాన బౌద్ధానికి ముఖ్య గ్రంథం ఏది అంటే వైపుల్య సూత్రం. బుద్ధుని చరిత్రను బౌద్ధ ప్రపంచాన్ని తెలియజేసినటువంటి గ్రంథం ఏదంటే లలిత విస్తరం. మహాయానంలో ఉన్నటువంటి మరొక పవిత్ర గ్రంథం ఏదంటే సద్ధర్మ పుండరీక అని మనం చెప్పవచ్చు. నెక్స్ట్ చారిత్రక ఆధారాల్లో మనకు జైన గ్రంథాల గురించి తెలుసుకుందాం. జైనుల మత గ్రంథాలను అర్ధమాగధి ప్రాకృత భాషల్లో రాశారు. జైనులు తమ గ్రంథాలను ఏ భాషలో రాశారంటే అర్ధమాగధి ప్రాకృత భాషల్లో రాశారు. ఈ జైనుల గ్రంథాలు వచ్చేసి 12 అంగాలు, 12 ఉపాంగాలు, 10 ప్రకీర్ణాలు, 6 ఛేద సూత్రాలు, 4 మూల సూత్రాలు, 4 వివిధ రకాలైన గ్రంథాలుగా విభజించారు. జైనులు తమ యొక్క గ్రంథాలను ఉపాంగాలు, ప్రకీర్ణాలు, ఛేద సూత్రాలు, మూల సూత్రాలు రకరకాలైన భాగాలుగా విభజించడం జరిగింది. ఈ మన 12 అంగాలు అనేవి వేటివి ఏం తెలుపుతాయంటే జైన భిక్షువులు ఉపాసించవలసిన విధానాలను అంటే వాళ్ళు పాటించేటువంటి పద్ధతులను, జైన మత తత్వాన్ని, మత జ్ఞానాన్ని, కథలను, జైన గురువులను, స్వర్గ నరకాల వివరణను తెలియజేస్తున్నాయి. ఏవంటే 12 అంగాలు. అలాగే ఛేదసూత్రాలను రచించింది ఎవరు అంటే భద్రబాహుడు అని చెప్పవచ్చు. ఈ భద్రబాహుడు జైన మతం యొక్క గురువు. ఈ ఛేద సూత్రాలు అనేవి చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నటువంటి గ్రంథాలు. ఈ ఛేద సూత్రాలను 3 భాగాలుగా విభజించడం జరిగింది. మొదటి విభాగం మహావీరుని జీవితాన్ని, జైనుల చరిత్రను తెలుపుతుంది. 2, 3 విభాగాలు వచ్చేసి జైన పాఠశాలల పట్టికను, వాటిలోని గురువులు, మత ప్రచారకుల వివరణను తెలుపుతున్నాయి. నెక్స్ట్ లౌకిక సాహిత్యం. ప్రాచీన భారతదేశంలో పైన పేర్కొన్న మతపరమైన సాహిత్యంతో పాటు లౌకిక రచనలు కూడా రాయబడ్డాయి. ఈ లౌకిక రచనలు సమకాలీన పరిస్థితుల గురించి చాలా విలువైన సమాచారాన్ని మనకు అందిస్తున్నాయి. ఈ లౌకిక సాహిత్యంలో భాగంగా ఉన్నటువంటి గ్రంథాలు ఏవంటే ఈ చారిత్రక గ్రంథాలు. ఇవి వచ్చేసి పాలీ భాషలో రచించబడ్డాయి. మనకు శ్రీలంక చరిత్రను గురించి వివరించేటువంటి చారిత్రక గ్రంథాలు ఏవి అంటే దీపవంశ, మహావంశలు. ఇవి ఏ భాషలో రచించబడ్డాయి? పాలీ భాషలో రచించబడ్డాయి. మనకు 4వ లేదా 5వ శతాబ్దిలో విరచితమైనటువంటి గ్రంథం ఏదంటే దీపవంశం. అలాగే 5వ శతాబ్దిలో చివరిలో
విరచితమైనది ఏంటంటే మహావంశం. ఈ మహావంశ గ్రంథాన్ని రచించినటువంటి వ్యక్తి ఎవరంటే మహానాముడు. ఏం పేరు? మహానాముడు. ఇక సంస్కృతంలో వెలువడినటువంటి మరొక చారిత్రక గ్రంథం ఏదంటే కల్హణుడు రచించినటువంటి రాజతరంగిణి. ఈ రాజతరంగిణి ఏ సంవత్సరంలో రచించబడిందంటే క్రీస్తు శకం 1148 సంవత్సరం అని చెప్పవచ్చు. ఈ రాజతరంగిణి దేని గురించి తెలుపుతుంది అంటే కాశ్మీర్ దేశ రాజుల వంశావళిని గురించి వివరిస్తుంది. ఇక జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాం. గురువుల రాజుల జీవిత చరిత్రల గురించి రాసిన సాహిత్యం మనకు ప్రాచీన కాలంలో చాలా కనిపిస్తుంది. అంటే ప్రాచీన కాలంలో ఆశ్రమాలు ఉండేవి. ఆ ఆశ్రమాల దగ్గరికి అంటే గురువు దగ్గరికి విద్యార్థి వెళ్ళి చదువు నేర్చుకునేవాడు. దానిలో భాగంగా గురువుల యొక్క రాజుల యొక్క జీవిత చరిత్రలు రాయడం జరిగింది. వాటిలో ముఖ్యమైనవి ఈ జీవిత చరిత్రలో ముఖ్యమైనవి ఏమంటే అశ్వఘోషుడు రచించినటువంటి బుద్ధ చరితం, బాణభట్టు రచించినటువంటి హర్షచరితం, ప్రాకృత భాషలో మంజరాజు రచించినటువంటి గౌడవహో, చాందు బర్దాయి రచించినటువంటి పృథ్వీరాజ్ రాసో బుద్ధ చరితం, కనిష్కుని కాలానికి సంబంధించినవి. ఇవన్నీ కూడా జీవిత చరిత్రలు. హర్షచరితం అనేది హర్షుని చరిత్రను, గౌడవహో కనోజ్ రాజైన యశోవర్మని కాలానికి సంబంధించిన వివరాలను తెలియజేస్తున్నాయి. ఇప్పుడు మనకు చారిత్రక గ్రంథాల్లో భాగంగా నాటకాల గురించి తెలుసుకుందాం. కాళిదాసు రచించినటువంటి మాలవాకాగ్నిమిత్రం, విశాఖదత్తుడు రచించిన ఉద్రారాక్షసం, దేవీ చంద్రగుప్తం, ఉద్రారాక్షసం, దేవీ చంద్రగుప్తం అనేవి చారిత్రకంగా పేర్కొనదగినవి. ఎవరు రచించారు వీటిని అంటే విశాఖదత్తుడు. ఏవేవి అంటే ముద్రారాక్షసం, దేవి చంద్రగుప్తం. అలాగే భాసుడి స్వప్నవాసవదత్త, శూద్రకుడి మృచ్చకటికం, కాళిదాసు రచించిన రఘువంశం, కుమార సంభవం మొదలగునవి కూడా మనకు ప్రముఖమైన నాటకాలు అని పేర్కొనవచ్చు. ఇక మాలవాకాగ్నిమిత్రంలో పుష్యమిత్ర శృంగుని కాలం నాటి సమాచారం లభ్యమవుతుంది. ఈ మాలవాకాగ్నిమిత్రం అనేది దేని గురించి తెలుపుతుంది, ఏ రాజవంశం గురించి తెలుపుతుంది అంటే పుష్యమిత్ర శృంగుని కాలం నాటి సమాచారం గురించి తెలుపుతుంది. మనకు ఈ రచనలన్నీ కూడా సమకాలీన సమాజ పరిస్థితులను తెలుపుతున్నాయి. నెక్స్ట్ రాజకీయ గ్రంథాలు అంటే రాజకీయ పరంగా రాజులకు సహకరించినటువంటి అవన్నీ కూడా చెప్పుకోవచ్చు. చాణక్యుడు. ఎవరి చాణక్యుడు? మౌర్య సామ్రాజ్యపు మొదటి చంద్రగుప్తుని దగ్గర ఉన్నటువంటి ప్రధానమైన మంత్రి చాణక్యుడు, లేదా ఈయన మరొక పేరు కౌటిల్యుడు. ఈయన రాసినటువంటి రచన ఏదంటే అర్థశాస్త్రం. ఈ అర్థశాస్త్రం అనేది మౌర్యుల పరిపాలనా విధానం, ఆర్థిక సామాజిక స్థితిగతుల్ని ప్రతిబింబిస్తుంది. అర్థశాస్త్రం దేని గురించి తెలుపుతుంది, ఏ రాజవంశం గురించి తెలుపుతుంది అంటే మౌర్యుల పరిపాలనా విధానం గురించి మనకు చక్కగా తెలుపుతుంది. ఇక శాస్త్రీయ సాంకేతిక గ్రంథాలు ఏమిటంటే ఈ శాస్త్రీయ సాంకేతిక గ్రంథాలు అనేవి ప్రాచీన భారతదేశంలోని శాస్త్ర సాంకేతిక ప్రగతితో పాటుగా చారిత్రక విషయాల గురించి కూడా వివరిస్తాయి. ఈ సాంకేతిక గ్రంథాల్లో భాగంగా వరాహమిహిరుడు రాసినటువంటి పంచసిద్ధాంతిక అనేది భారతీయ ఖగోళ శాస్త్రానికి బైబిల్ లాంటిది అని చెప్పవచ్చు. మనకు బిట్టు భారతీయ ఖగోళ శాస్త్రానికి బైబిల్ వంటిది అని దేనిని పేర్కొన్నారు అంటే వరాహమిహిరుడు రాసినటువంటి పంచసిద్ధాంతిక. అలాగే శ్రీలంక చరిత్ర గురించి వివరించేది ఏదంటే దీపవంశ మహావంశ రచనలు. ఈ దీపవంశ మహావంశ రచనలు ఏ భాషలో కలవు అంటే పాలీ భాషలో కలవు. అలాగే మనకు ఆర్యభట్టు ఈయన రాసినటువంటివి ఏమంటే దశగీతిక సూత్ర, సూర్య సిద్ధాంత, రోమక సిద్ధాంత, ఆర్యభట్టీయం అనేవి ఈయన రచించారు. చరక సంహిత అనేది వైద్య రంగానికి సంబంధించినటువంటి ప్రధాన గ్రంథం. వీటిలో ఈ చరక సంహితలో ఏమున్నాయంటే శాస్త్ర విషయాలతో వైద్యశాస్త్ర విషయాలతో పాటు కొంత చారిత్రక సమాచారం కూడా లభ్యమవుతుందండి. ఇవే కాకుండా మనకు పాణిని రాసినటువంటి అష్టాధ్యాయి అనే సంస్కృత వ్యాకరణం, పతంజలి రచించినటువంటి మహాభాష్యం, గార్గుడు రచించిన
జ్యోతిష్య సంహితలు కూడా విలువైన సమాచారాన్ని అందిస్తున్నాయి. పాణిని మౌర్యుల చరిత్ర గురించి, వారి ముందు కాలాన్ని గురించి వివరించాడు. పతంజలి ఎవరి గురించి వివరించాడంటే శుంగుల కాలాన్ని గురించి వివరించాడు. నెక్స్ట్ సంగం సాహిత్యం. ప్రాచీన భారతదేశ చరిత్ర రాయడానికి మరో ముఖ్యమైన ఆధారంగా పేర్కొన్నది ఏంటంటే తమిళంలో విరచితమైనటువంటి సంగమ సాహిత్యం అని చెప్పవచ్చు. సంగమ సాహిత్యం అంటే ఏంటంటే సంగం సాహిత్యం అనేది తమిళ కవుల సృష్టి. ఈ సాహిత్యం చేర, చోళ, పాండ్యరాజుల వంశావళిని పేర్కొంది. సంగం సాహిత్యం దేని గురించి తెలుపుతుంది అంటే చేర, చోళ, పాండ్యరాజుల వంశావళిని గురించి పేర్కొంటుంది. వీటిలో తమిళ దేశ సంస్కృతి, సమకాలీన స్థితిగతులు స్పష్టంగా ప్రతిఫలిస్తున్నాయి. ఈ సంగం సాహిత్యంలో పేర్కొన్నటువంటి ప్రముఖమైన రచనలు ఏవంటే కురల్, శిలప్పాధికారం, ఎట్టుతోగై, పట్టుపట్టు, పదినెన్ కిల్ కనక్కు మొదలైనవి సంస్కృత సాహిత్య రచనలు. ఇవి ఏ శతాబ్దానికి చెందిన విషయాలను తెలుపుతున్నాయంటే క్రీస్తు శకం 4వ శతాబ్దం వరకు గల విషయాలను మనకు అందిస్తున్నాయి.